సిద్ధాత్మ సహాయంతో మాట్లాడడానికి సహాయం చేయండి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞాపక శక్తిని, ఆత్మ సహాయాన్ని మెండుగా నాకు అనుగ్రహించమని వింటున్న మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టి వాళ్ళగా కాకుండా విన్న ప్రతి మాటని ఆలోచించి అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ఇదిగోనైనా ఇది నేను ఎందరైతే రాలేక వెనుకబడ్డారో వారందరూ తండ్రి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఓకే ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రయాణాలలో తోడుగా ఉండి క్షేమకరంగా మరలా మీ మధ్యకు నన్ను నడిపించాడు. మరి ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవాది దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా కొరకు ప్రార్థించిన మీ అందరి కొరకు మరి ఒక్కసారి పేరు పేరున హృదయపూర్వక వందనములు పిల్లరా. మరి ఇంతవరకు చాలా అద్భుతమైన అమూల్యమైన పాటలు, అర్థవంతమైన పాటలు పాడి దేవుని స్తుతించాము, మహింపరిచాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. వాక్యం వింటున్నప్పుడు దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడకండి, ఎవరితో మాట్లాడకండి. మీ చేతుల్లో ఉన్న దెయ్యాన్ని పక్కన పెట్టేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు పట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు అందరం కూడా మనము దైవ సన్నిధికి దేవుని మాటలు వినాలని వచ్చాం. మనందరం కూడా తండ్రి నీ సన్నిధికి వచ్చామయ్యా, ఖాళీ హృదయాలతో వచ్చామయ్యా, మాతో ఏం మాట్లాడబోతున్నావయ్యా అని మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటుంటాం. అవునా కదా? మనమందరం కూడా ఆకలి కలిగి ఇక్కడికి వచ్చిన వారమే కనుక దేవుని సన్నిధికి ఖాళీ హృదయాలతో వచ్చిన మనతో మనం ఆయన అడిగితే, తండ్రి ఖాళీ హృదయాలతో వచ్చామయ్యా, ఏం మాట్లాడుతున్నారయ్యా అని ఆయన అడిగితే ఆయన మనతో ఈరోజు సూటిగా ఒక విషయాన్ని మాట్లాడబోతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే ద్వితీయోపదేశకాండము. దయచేసి అందరూ కూడా రెఫరెన్స్లు రాసుకోండి, సందర్భాలు రాసుకోండి. ముఖ్యంగా బైబిల్ తెరవండి, వ్రాయబడిన విషయాన్ని అక్కడ మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము డెటరోనమీ చాప్టర్ 30 వర్సెస్ 15. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును, దేవుడు సాక్షాత్తు పరలోకపు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఒకరోజు ప్రారంభ సంఘమైన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. అదే మాట ఈరోజు దేవుడు తన సేవకుని ద్వారా స్పష్టంగా మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, చూడు మీరందరూ చూడాలి. అక్కడ దేవుడు ఏమి వ్రాశాడో, ఏమి వినిపిస్తున్నాడో చూడండి, వినండి. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. అయ్యా, ఖాళీ హృదయాలతో వచ్చామయ్యా, మాతో ఏం మాట్లాడతావయ్యా అని దేవుని అడిగితే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీ ముందు కొన్ని ఆప్షన్స్ పెట్టాను. మీ ముందేం పెట్టాను? కొన్ని ఆప్షన్స్ పెట్టాను. జీవమును, మేలును, కీడును, మరణమును పెట్టాను. ఇక చాయిస్ మీది అంటున్నాడండి. ఆప్షన్స్ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చాయిస్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. మేలు చెప్పాడు, జీవము చెప్పాడు, కీడు చెప్పాడు, మరణం చెప్పాడు. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ పెట్టి మీరు చాయిస్ చేసుకోమంటున్నాడు. మీరు చాయిస్ చేసుకోండి అని చాయిస్ దేవుడు మనకే వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి, అయ్యా ఇదిగో మాకు ఆ మరణం వద్దయ్యా, ఆ కీడు మాకు వద్దు. ఎందుకంటే కీడు వద్దనుకొని మనం ఇక్కడికి వచ్చాం. కీడులో ఉంటే నిత్య నరకానికి వెళతామని భయపడ్డాము. దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాము, సత్యమేంటి తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చాం. ఇప్పుడు మనకు మేలు కావాలని మనం వచ్చిన వారమే. ఇప్పుడు మేలు కావాలి ప్రభువా అని మరలా మనం తండ్రిని అడిగితే ఆయన 16వ వచనంలో దానికి సమాధానం చెప్తున్నాడు. మాకు ఆ కీడు వద్దు, మాకు మేలు కావాలి తండ్రి, మాకు మేలైన మార్గము, ఆ జీవము కలిగిన మార్గాన్ని మాకు ప్రసాదించాయని అంటే, మరి అది మనకి ఎలా వస్తుందో కింద మనకి 16వ వచనంలో చెప్తూ ఏమంటున్నాడంటే, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించుమని. ఇప్పుడు నీవు జీవ మార్గమున నీవు నిలబడాలి అంటే, నీవు బ్రతకాలి అంటే,
నువ్వేం చేయాలంటే, నీకు మేలు కావాలంటే నువ్వేం చేయాలంటే, దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలను మీరు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొని ఆ మాటల ప్రకారం మీరు బ్రతికితే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటి బట్టి నువ్వు నడుచుకుంటే నీకు జీవము, నీకు మేలు దొరుకుతుంది అన్నాడు. అంటే ఆయన మాట విని ఆ మార్గములో నడుచుకోవాలంట. ఆ మార్గం అనగా ఆ వేలో నడుచుకోవాలంటున్నాడు. ఆ వేలో నడుచుకుంటే నీకు మేలు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీవు దీవింపబడతావు. ఒకవేళ ఆ మార్గంలో నడుచుకోకపోతే ఏమవుతుందో కింద మాటలు మనకు కనబడతాయి. తర్వాత ఇంటికి వెళ్ళినాక చదవండి. ఇప్పుడు చదివేసేయమ్మా. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినట్లు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన మార్గంలో నడిస్తే నీకు ఆశీర్వాదం, నీకు దీవెన అంటున్నాడు. నడవకపోతే అక్కడ కింద మరలా 17వ వచనం అంటాడు, మీకు శాపం వస్తుంది అంటాడు. అది పక్కన పెడితే ఇప్పుడు మనము మేలు కావాలి అని ఆయన మార్గంలోకి వచ్చాము, ఆయన సన్నిధికి వచ్చాము. ఆ మేలు కోరిన మనతో ఏమంటున్నాడంటే, మీరు నా ఆజ్ఞలు అనుసరించి ఆ మార్గములో నడవాలంటున్నాడు పిల్లలు. ఆ మార్గములో నడవాలంటున్నాడు. ఇక్కడ పైనేమో ఆయన చాయిస్ ఇచ్చాడు. చాయిస్ ఇచ్చి ఆప్షన్ మీదే, మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. దేవుడు చూడండి ఎంత మంచివాడు, ఎంత మంచివాడు. అంటే మేలు ఒక పక్కన పెట్టాడు, కీడు ఒక పక్కన పెట్టాడు. నీకు ఏది కావాలి అలానే కీడు గురించి చెప్పకుండా ఈ కీడు మాత్రం పక్కన పెట్టలేదు. కీడు గురించి వ్రాయించాడు, చెప్తూ ఉన్నాడు. మేలు గురించి వ్రాయించాడు, మేలు గురించి చెప్తున్నాడు. రెండింటిని మన ముందు పెట్టాడు. చాయిస్ నీది అంటున్నాడు. ఇప్పుడు ఈ చాయిస్ ఇచ్చినప్పుడు ఏదైనా కూడా మనం మంచిదే కోరుకుంటాం. అంటే మనం ఒక బట్ట కొనే విషయంలో కానివ్వండి, తిండి విషయంలో కానివ్వండి, మరి ప్రతి విషయంలో కూడా మనం మంచిది, క్వాలిటీ, నాణ్యమైనది మనం కోరుకుంటాం. అలానే మన ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి కూడా మనం దేన్ని కోరుకుంటామంటే మంచిది, మేలే కోరుకుంటాం. చెడు కావాలని మనం కోరుకుంటామా? చెడు కావాలనుకుంటే మనం ఇక్కడికి వచ్చేవారమే కాదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేలు కావాలని వచ్చాము. ఇప్పుడు ఆ మేలు మీకు కలగాలంటే మీరేం చేయాలంటే, నేను ఆజ్ఞాపించిన మాటలు అనుసరించి నడుచుకొనుచు ఆయన మార్గములు యందు నడుచుకొని అంటున్నాడు. ఎక్కడ నడవాలంట? ఆయన మార్గం, ఒక వే చూపిస్తున్నాడు. ఆ వేలో మీరు నడవాలి అంటున్నాడు. అందుకే ఇదే మాటను మనకు సామెతల గ్రంథంలో కూడా మరి భక్తులు అక్కడ కూడా మాట్లాడుతూ 12వ అధ్యాయంలో సామెతల గ్రంథము ప్రావర్బ్స్ చాప్టర్ 12 వర్సెస్ 28. ప్రావర్బ్స్ చాప్టర్ 12 వర్సెస్ 28. నీతి మార్గమునందు జీవము కలదు. మరలా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు మనం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనతో మాట్లాడితే ఏమంటాడంటే, నా పిల్లలారా, నీతి మార్గములో మీరు నడవాలి, నేను ఆజ్ఞాపించిన మార్గంలో నడవాలి. ఆ నీతి మార్గంలో మీరు నడిస్తే అందులో ఏముందంటే జీవము ఉంది. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఏ త్రోవలో, ఏ మార్గంలో మరణం లేదంట? దేవుడు మనకు చూపించి ఆ వేలో మనం నడిస్తే మనకేమి లేదంట? మరణం లేదంట. అంటే ఆయన ఒక వే చూపిస్తున్నాడు, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మార్గంలో మనం నడుచుకుంటే మీకు మేలు, మీకు జీవం అంటున్నాడు. ఇప్పుడు ఈ మార్గము ఎంత గొప్పదైతే, ఎంత మేలుకరమైనదైతే దేవుడు మనకు తెలియచేస్తాడు. ఆలోచించండి ఒకసారి. ఇంతకు ఆ మార్గం ఏంటి, ఆ మార్గంలో ఎలా నడవాలి అని దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడిగితే ప్రతి విషయాన్ని కూడా ఆయన మనకు తెలియచేస్తాడండి. ఇప్పుడు మార్గంలోకి వచ్చేసాం, వచ్చిన తర్వాత మనం ఎలా నడవాలి ఇది మనకు తెలియాలి. తెలియకపోతే మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియకపోతే మన జీవితం ఆ మార్గంలో మరి మనం కొనసాగించుకుంటూ వెళ్తామంటే వెళ్ళలేకపోవచ్చు. కనుక ఎలా నడవాలో అని కూడా మనం చెప్తే, అయ్యా నీ మార్గంలోకి వచ్చేసాము, అక్కడ మేము ఆ వేలో మేము నిలబడ్డాము, ఎలా నడవాలి మాకు తెలిపయ్యా అని దేవుని అడిగితే ఆయన చరిత్రలో జరిగిన కొన్ని సందర్భాలని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఆ మార్గంలో ఎందుకు నడవాలో చెప్తున్నాడు. ఆ మార్గంలో నడిస్తే మీకు ఎంత మేలో చెప్పాడో, ఆ మార్గంలో నడవకపోతే మనకు ఎంత కీడు వస్తుందో కూడా, మరణం ఎలా వస్తుందో కూడా దేవుడు ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో వ్రాయించాడు. ప్రియులారా, చూద్దాం.
చరిత్రలో జరిగిన కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడా, ఇంత భయంకరమైన ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నాడా అని మనలో మనకి భయం కలుగుతుంది, మనలో మనకి ఇంకా ధైర్యం వస్తుంది, ఆత్మీయంగా మనం బలపడతాం. ప్రియులారా, చరిత్రలో మనందరికీ తెలుసు హెజ్కేల్ గారు. ఆయన ప్రవక్తలో ఒక పెద్ద ప్రవక్త. ఆయన నోట నుంచి వచ్చిన ఒక మాట మనం చూడగలిగితే హెజ్కేలు గ్రంథము 46వ హెజ్కేల్, బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 46 వర్సెస్ 9. హెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి, అండర్లైన్ చేసుకోవాలి. అందరూ తెరవండి అమ్మ బైబిల్, అందరు బైబిల్ తెరవండి. హెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నారు. చదువమ్మా. అయితే దేశజనులు నియామక కాలం, ఇప్పుడు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలకి ఒక నియామక కాలం అనేది ఉంది. ఆ నియామక కాలంలోనే వారు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు, నియమించాడు ఒక కాలాన్ని. ఏ కాలం అంటే, మీరు 6 దినాలు మీ కొరకు మీరు కష్టపడండి, మీ పోషణ కొరకు మీరు కష్టపడండి, 7వ దినాన మీరు దేవుని సన్నిధికి రావాలి అని చెప్పాడు. ఎందుకు దేవుని సన్నిధి కంటే ఆరాధించడానికి రావాలి. మనమందరం మందికి కదా వచ్చాము. నియమించిన దినాన్న ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే, పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మనల్ని 6 దినాలు కాపాడాడు, 7వ దినాన్న ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలని మనం వచ్చాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకనాడు వారికి నియమించిన కాలంలో వారు కూడా దేవుని సన్నిధికి ఆరాధించడానికి వెళుతున్న వారితో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుని ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, నియామక కాలములందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చున్నప్పుడు, మీరు ఆరాధన చేయడానికి వచ్చారు కదా, మీరు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మీ మనసులు అటు ఇటు పోనివ్వకండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే, వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మం మార్గమున వచ్చిన వారు దక్షిణపు గుమ్మము మార్గమున వెళ్ళవలెను. ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీరు ఉత్తరపు గుమ్మము నుంచి వచ్చారు కదా నన్ను ఆరాధించడానికి, ఉత్తరం నుండి వచ్చిన మీరు దక్షిణ గుమ్మములో వెళ్ళాలి. గుమ్మం అనగానే డోర్. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు కదా, వారికి తెలియదు గుమ్మం అనగా. మీకు తెలుసా? తెలియదు. గుమ్మం అంటే ఏంటి? డోర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నార్త్ నుంచి వచ్చారు. మీరు ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు సౌత్లో వెళ్ళాలి. నార్త్ నుంచి వచ్చినప్పుడు సౌత్లో వెళ్ళాలి. కింద ఏమంటున్నాడంటే, మరలా దక్షిణపు గుమ్మపు మార్గమున వచ్చిన వారు ఉత్తరపు గుమ్మం మార్గమున వెళ్ళవలెను. ఒకవేళ సౌత్ నుంచి వస్తే నార్త్ వైపు వెళ్ళాలి, నార్త్ నుంచి వచ్చిన వారు సౌత్ వైపు వెళ్ళాలి అని చెప్తున్నాడు పిల్లలు. అంటే వచ్చిన మార్గమున వెళ్ళకూడదా? వచ్చాం. ఇప్పుడు మనం ఎలా వచ్చాం ఇక్కడికి ఆరాధన చేయడానికి? 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కాము, వచ్చాం. మీకు అర్థం కాదు, 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కి వచ్చాం. ఇప్పుడు ఈ మార్గం నుంచి వచ్చిన మనల్ని తిరిగి ఆ మార్గంలో వెళ్ళొద్దు అంటున్నాడు. ఇదేంటండి, దేవుడు ఇలా మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్ళకూడదు అంటున్నాడు. మీరు నార్త్ నుంచి వస్తే సౌత్ గుమ్మంలో నుంచి డోర్లో నుంచి వెళ్ళాలి. ఒకవేళ సౌత్ డోర్లో నుంచి వస్తే నార్త్ గుమ్మంలో నుంచి వెళ్ళాలి అని కింద ఇంకా చెప్తే ఏమంటున్నాడంటే, వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవడును తిరిగిపోక అందరూ తిన్నని మార్గమున వెలుపలికి పోవాలను. వచ్చిన మార్గములు వెళ్ళకూడదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీకు అందరికీ చెప్తున్నాడు, మీరు ఏ మార్గంలో వచ్చారో ఆ మార్గంలో వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా. 1 గంట అయితే అందరం కూడా ఇక గడియారాలు చూస్తుంటాం, ఎప్పుడు వదిలి పెడతారు, ఎప్పుడు వెళ్ళాలని. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి, అది అందరం వెళ్ళాలి, మీరైనా నేనైనా. ఇప్పుడు వచ్చిన మార్గంలో వెళ్ళకూడదు అంటున్నాడు. వచ్చిన మార్గంలో వెళ్ళకూడదు. మీరు ఈ నార్త్ నుంచి వస్తే సౌత్లో వెళ్ళాలి, సౌత్లో నుంచి వస్తే నార్త్లో వెళ్ళాలి. వచ్చిన మార్గాన్ని మాత్రం వెళ్ళడానికి వీలు లేదు. తిన్నని మార్గమున మీరు వెళ్ళాలంటాడు. తిన్నని మార్గం అనగానే ఒక మంచి మార్గం, తిన్నని మార్గం అనగానే ఒక మంచి మార్గము అని మనకు అర్థమవుతుంది పిల్లరా. అంతేకాకుండా మేలైన మార్గం అని కూడా పర్యాయ పదం మనకి. ఒక జంటల్ వే అంటారు ఇంగ్లీష్లోకి వెళ్తే. మంచి తిన్నని మార్గం అని ఒక జంటల్ వే, మంచి మార్గంలోనే మీరు వెళ్ళాలి అంటున్నాడు. అంటే వచ్చిన దారిని మీరు తిరిగి వెళ్ళకూడదు, ఇంకొక దారిని మీరు వెళ్ళాలి అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఇప్పుడు మనము ఎక్కడికైనా ఒక మాల్కి వెళ్తామనుకోండి,
మరలా ఎలా వస్తాం? ఏ మెట్లు ఎక్కి వెళ్ళామో లేకపోతే ఏ లిఫ్ట్లో వెళ్ళామో అదే లిఫ్ట్ మళ్ళీ గుర్తు పెట్టుకొని చూసుకొని మరలా తిరిగి ఈయన వెనక్కి వస్తాం. ఏదైనా పార్క్కి వెళ్ళామనుకోండి, ఎలా వెళ్ళాం ముందు మనం దారి చూసుకుంటాం, కొత్తగా వెళ్తాం కనుక దారి చూసుకుంటాం, మళ్ళీ తిరిగి అదే దారిలో వస్తాం. ఒకవేళ దారి మిస్ అయింది అనుకోండి, గూగుల్ తల్లిని అడుగుతాం, నా దారి ఎలా ఉంది, నేను పలానా చోటుకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని గూగుల్ తల్లిని అడుగుతాం. అప్పుడు గూగుల్ తల్లి కరెక్ట్గా చెప్తుంది, ఇదిగో పలానా దారిలో వచ్చారు, పలానా దారిలో వెళ్ళమని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళడానికి వీల్లేదంటున్నాడు. వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళడానికి వీల్లేదు, మీరు వేరొక మార్గంలో, తిన్నని మార్గంలో, ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక విషయాన్ని చెప్పాడంటే అది ఖచ్చితంగా మన మేలును కోరే దేవుడు చెప్తాడని మనం మర్చిపోకూడదు. ఒక విషయాన్ని దేవుడు చెప్తున్నాడంటే దానికి ఖచ్చితంగా కారణం ఉంటుందని కూడా మనం మర్చిపోకూడదు. ఏ కారణం లేకుండా దేవుడు ఏ విషయాన్ని కూడా చెప్పడు. ఇప్పుడు ఈ విషయాన్ని ఇలా చెప్తున్నాడంటే ఇది బలమైన కారణం ఉండాలి. బలమైన కారణం ఉంది కనుక దేవుడు అంటున్నాడు, మీరు ఉత్తర గుమ్మం నుంచి వస్తే దక్షిణ గుమ్మంలో వెళ్ళాలి, దక్షిణ గుమ్మంలో వస్తే ఉత్తర గుమ్మం వెళ్ళాలి, కానీ వచ్చిన మార్గంలో వెళ్ళడానికి వీలు లేదు బిడ్డ అంటున్నాడు. పిల్లరా, వచ్చిన మార్గంలో వెళ్ళడానికి వీలు లేదంటున్నాడు. ఇప్పుడు ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఇలా వచ్చిన మార్గంలో ఒకవేళ వెళితే ఏం జరుగుతుంది? వచ్చాము, వచ్చిన మార్గంలో ఒకవేళ వెళితే ఏం జరుగుతుంది? ఇది కూడా తెలియాలి. వచ్చిన మార్గంలో వెళ్ళకుండా మరొక మార్గంలో వెళితే ఏం జరుగుతుంది? ఇది కూడా తెలవాలి. ఇలా తెలియాలంటే దేవుడు చరిత్రలో జరిగిన కొన్ని సందర్భాలు కూడా బైబిల్లో రాయించాడు. ఆ సందర్భాలు తెలిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో యెహెజ్కేలు గారు ఏ ఉద్దేశంతో దేవుని యొక్క మనసులోని మాట రాయించాడో ఆ ఉద్దేశం అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కావాలంటే ఇప్పుడు ఆ మార్గంలో తిరిగి వెళ్ళిపోతే ఎంత ప్రమాదమో మనకు తెలియాలి. మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలు. 12 గోత్రాల వారు యాకోబు గర్భాన వచ్చిన 12 మంది కుమారులే 12 గోత్రాలు. అయితే ఇప్పుడు సొలొమోను గారి కాలంలో రాజ్యము 2గా విడిపోతుంది. మీకు అందరికీ తెలిసిన సందర్భాలు మరలా గుర్తు చేస్తున్నాం. సొలొమోను గారి కాలంలో రాజ్యము 2గా విడిపోతుంది. 10 మంది ఇశ్రాయేలు గాను, 2 యూదులుగా, 2 వేరువేరు రాజులుగా, ఇశ్రాయేలు మీద మరి యెరోబాము రాజుగా, యూదుల మీద రెహబాము రాజుగా ఉంటారు. పిల్లరా, ఇప్పుడు వారి ప్రాంతం వేరు, వీరి ప్రాంతం వేరు. 2 రాజ్యాలు విడిపోయాయి. 2 ప్రజలు కూడా 10 గోత్రాల ఒకవైపు, 2 గోత్రాల వారు ఒకవైపు నిలబడిపోతారు. ఇప్పుడు అలా నిలబడిపోయిన తర్వాత ఇది ఎవరి కాలంలో అంటే సొలొమోను గారి కాలంలో జరుగుతుంది. సొలొమోను గారి కాలం తర్వాత, ఆయన కాలం తర్వాత జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు యెరోబాము ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు. 10 గోత్రాలు పరిపాలిస్తున్నాడు. 2 గోత్రాల మీద రాజుగా ఎవరన్నారంటే రెహబాము ఉన్నాడు. సొలొమోను గారి కుమారుడైన రెహబాము ఉన్నాడు. ఇప్పుడు ఆయన యూదులను పరిపాలిస్తున్నాడు. యూదులు 2 గోత్రాల వారు, వారిని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు దేవుని ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేముకు దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆరాధించడానికి ఖచ్చితంగా వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించి యెరోబాము వైపు వెళ్ళిపోతారని రెహబాము వైపు వెళ్ళిపోతారని యెరోబాము ఏం చేస్తారంటే ఒక ప్లాన్ చేసి, ఇదిగో నేను పరిపాలిస్తున్న నా 10 గోత్రాలైన నా పిల్లలు రెహబాము దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు కనుక వారు అక్కడికి వెళ్ళి యెరూషలేమునికి వెళ్ళి యెరూషలేములో వారు ఆ దేవుని ఆరాధించడానికన్నా వారు అంత దూరం వెళ్ళకుండానే మధ్యలో నేను మరి కొన్ని బలిపీఠాలు కట్టాలనుకున్నాడు. మరి ఆ విగ్రహాలని 2 స్థాపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అవి 2 దూడ విగ్రహాలని అక్కడ ఆయన స్థాపిస్తాడు. ఎందుకంటే ఈ ప్రజలు ఎలాగైనా దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేమునికి వెళ్తారు, యెరూషలేము దేవాలయానికి వెళ్తారు. అక్కడికి వెళితే తిరిగి రారేమో, ఎందుకంటే అక్కడ ఉన్న రాజైన రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారేమో అని ఆలోచించి వారు వెళ్ళే మార్గ మధ్యంలోనే 2 బలిపీఠాలు కడతాడు. అది ఎక్కడ కడతాడంటే రాజుల మొదటి గ్రంథము 1 Kings chapter 12 verses 21. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము మీరు 21 నుంచి చదువుకోండి ప్రియులారా. 21 నుంచి మీరు చదువుకోండి, ఆ విషయం అంతా ఉంటుంది. ఇప్పుడు 28వ వచనానికి రండి. 28వ వచనానికి 2 బంగారపు దూడలను చేయించి 27 చదివితే బాగుంటుంది. యెరోబాము తన హృదయమందు ఆలోచించి, ఏం ఆలోచించాడు? నేను ఏదైతే విషయం చెప్పానో ఆ విషయాన్ని ఆలోచించి 2 బంగారపు దూడలను చేయించాడు. ఈ బంగారపు దూడలు ఇప్పుడు ఎవరు సేవించాలి? ఇశ్రాయేల్ ప్రజలు. ఆల్రెడీ వాళ్ళకి ఒకసారి దెబ్బ పడింది.
బంగారు దూడని సేవించినప్పుడు నిర్గమకాండంలోనే దేవుడు వారిని కొట్టడము ఇవన్నీ కూడా జరిగినా కూడా మరలా 2 బంగారు దూడల్ని అక్కడ చేయించి 2 బలిపీఠాలను కట్టిస్తాడు. ఈ దేవుడే, ఈ బంగారు దూడే మనల్ని ఐగుప్తులో నుంచి నడిపించిందని వరలా వారిని మభ్య పెడతాడు. పిల్లరా, అలా మభ్య పెట్టి 2 చోట్ల 2 దూడలను, ఆ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లుగా మనకు కనబడుతుంది. దూడలను చేయించి జనుల్ని పిలిచి, యెరూషలేము పోవుటకు మీకు బహు కష్టం, మీరు అంత దూరం ఎందుకు వెళ్ళాలి? యెరూషలేము వరకు అంత దూరం వెళ్ళకండి, ఇదిగో దగ్గరలోనే 2 బలిపీఠాలు కట్టారని, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచును. అంటే ఒకటి దానులోను ఒకటి బేతేల్లో 2 బంగారు దూడలు విగ్రహాలను చేసి అక్కడ పెట్టారు. మీరు అంత దూరం వెళ్ళకండి, ఇక్కడ మీరు వెళ్ళండి, ఇక్కడ మీరు వెళ్ళి ఇక్కడ దేవుణ్ణి పూజించుకొని, మీ దేవుణ్ణి ఆరాధించుకొని తిరిగి రండి అని చెప్పాడు. పిల్లలు, ఇప్పుడు ఇతడు తనకు వచ్చిన మట్టి మెదడుతో ఆలోచించి ఈ ఆలోచన చేశాడు. కానీ ఈ ఆలోచన దేవునికి విరుద్ధమైన ఆలోచన. ఎందుకంటే దేవుడు అప్పటికే ఒక కమాండ్ పెట్టాడు, ఒక ఆజ్ఞను పెట్టాడు. ఏమని పెట్టాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అది పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి మీద ఉన్న నీళ్ళలో కానీ ఎక్కడ కూడా మీరు విగ్రహాన్ని చేసుకోకూడదు. ఇది ఆజ్ఞ, ఈ కమాండ్ ఎవరు కూడా ధిక్కరించకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? యెరోబాము ఏం చేశాడు? దేవుని మాటను ధిక్కరించి 2 ప్రతిమలు చేయించాడు, విగ్రహాలు చేయించి వీటికి మీరు మొక్కుని తిరిగి రండి, మరలా వెళ్ళి మీరు తిరిగి రండి అని చెప్పేసరికి వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయాడండి. ఎందుకంటే ఆయన స్థానంలో ఇంకొకరిని తెచ్చిపెడతాడు, అసలు ఊరుకోడు. ఆయన స్థానం ఆయనదే, ఆయన మహిమ ఆయనదే, ఆయన ప్రభావం ఆయనదే, ఆయన గొప్పతనం ఆయనదే. ఆయన స్థానానికి ఎవరు వచ్చినా కూడా ఒప్పుకోడు. అపవాది కూడా ఆ స్థానానికి వెళ్ళాలనుకుంటేనే, మనుషులు అనుకున్నందుకే దానికి ఏ గతి పట్టింది? భూమి మీదకి తోసేశాడు. అంత వైభవాన్ని దానికి దక్కకుండా భూమి మీదకి తోసేశాడు. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా అది భూమి మీదనే తిరుగుతుంది పిల్లల అపవాది. ఎందుకంటే ఆ స్థానం, దేవుని స్థానాన్ని ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన వాడు. ఇప్పుడు ఎప్పుడైతే పాపం జరిగిందో అది దేవుని దృష్టిలో పాపం కనుక వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయి ఇతను చేసింది తప్పు అని వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక దైవజనుడిని వారి మధ్యకి పంపిస్తారు. ఎవరి మధ్యకి? యెరోబాము పరిపాలిస్తున్న ప్రజల మధ్యకి, యెరోబాము మధ్యకి, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఒక దైవజనుడిని పంపిస్తాడు. ఆ దైవజనుని పేరు మాత్రం రాయించలేదు, కానీ యూదా ప్రవక్త లేకపోతే యూదా దైవజనుడు, యూదా దేశపు దైవజనుడు అని అతని పేరు రాయబడింది పిల్లారా. రైట్, ఇప్పుడు ఆ దైవజనుడిని పంపిస్తాడు. 13వ అధ్యాయానికి వచ్చేయండి కిందికి. 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశం నుండి బేతేలునికి వచ్చెను. ధూపము వేయుటకు యెరోబాము ఆ బలిపీఠం మీద నిలిచి ఉండగా. ఇప్పుడు ఆ బలిపీఠం మీద ధూపం వేయడానికి ఎవరు వెళ్ళారు? అసలు ధూపం ఎవరు వేయాలి? యాజకులు వేయాలి. ఇక్కడ రాజు వెళ్ళి వేస్తున్నాడు యెరోబాము. అంటే యాజకులు చేయాల్సిన పనిని కూడా తీసేసుకున్నాడు. దేవునికి విరుద్ధంగా బలిపీఠాలు కట్టించాడు, దేవునికి విరుద్ధమైన ప్రతిమలు కట్టించాడు. అంత మాత్రమే కాకుండా దేవుని పిల్లలను దేవుని ఆరాధించడానికి ఆ సువర్ణ దేవాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. పిల్లరా, ఇన్ని తప్పులు చేసినప్పుడు దేవుడు ఒక సేవకుని పంపించాడు. పంపించేసరికి అక్కడ ఈయనేం చేస్తున్నాడంటే అక్కడ ధూపం వేస్తున్నప్పుడు దేవుడు ఆ సేవకుని ద్వారా కొన్ని విషయాలు చెప్పి పంపించాడు. ఇదిగో, మీరు చేస్తున్నది తప్పు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు, కనుక మీరు నాశనం అయిపోతారు, మీ బలిపీఠం కూడా పగిలిపోతుంది, అది ఉగ్గిపాలవుతుంది అని చాలా విషయాలు అక్కడ చెప్తాడు. పిల్లరా, వచ్చిన ఆ దైవజనుడు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా చెప్పాలి. గత వారంలో మనం విన్నాం, అంబాసిడర్స్ ఏం చేయాలి? దేవుని తరపున వెళ్ళే రాయబారులు ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా ఇతరులకు వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ఇతడు దేవుని పక్షాన ఒక అంబాసిడర్గా వచ్చాడు. ఎవరంటే యూదా రాజ్యపు ఒక దైవజనుడు. యూదా దైవజనుడు మరి అంబాసిడర్గా వచ్చాడు. దేవుడు చెప్పమన్న మాటలు యెరోబాముకు చెప్పేసరికి ఈ మాట అతనికి కోపాన్ని పుట్టించాయండి. ఆ మాట విని తట్టుకోలేక బలిపీఠాన్ని అర్పిస్తూ ఇలా బలిపీఠం మీద ఉన్నాడు. ఎప్పుడొచ్చి ఆ దైవజనుడు చెప్తున్నాడో ఆ దైవజనుడు పట్టుకోవాలని చేసాడండి. పట్టుకోవాలని ఎందుకు కోపంగా చేశాడు. ఆ పట్టుకొని ఆ దైవజనుడు కూడా బలి ఇవ్వాలనుకున్నాడు, ఆ దైవజనుడిని చంపేయాలనుకున్నాడు. ఎవరిని? దేవుని తరపున వచ్చిన అంబాసిడర్, రాయబారి అయిన ఆ యోధా ప్రవక్తను చంపాలనుకున్నాడు. పిల్లరా, కొట్టాలనుకున్నాడు, చేయి పట్టుకోవాలనుకున్నాడు. వెంటనే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకంటే దేవుని తరపున వచ్చిన వారిని ఏమీ అనటానికి వెళ్ళలేదు. ఒక దైవ సేవకుడు ఉన్నాడు అనుకోండి, అతన్ని మీ జీవితాలు ఎప్పుడూ దూషించడానికి వెళ్ళకండి. ఆ రోజైనా ఈ రోజైనా
ఎప్పుడు కూడా దేవుని సేవకులను దూషించడానికి వెళ్ళకూడదు. దేవుని సేవకులను తక్కువ చేసి మాట్లాడకూడదు. దేవుని సేవకులను బట్టి మనం ఎక్కడ కూడా మరి ఒక తప్పుడుగా మనం ఒకవేళ వారు తప్పు చేస్తే దేవుడికి అప్పగించేది. ఇది మనం చేయాలి. రైట్. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని సేవకుల మీద ఎదురు తిరిగి అతన్ని పట్టుకుపోయేసరికి చెయ్యి వెంటనే కూడా ఎండిపోతుంది. పిల్లరా, చేయమైపోతుంది, పక్షవాతానికి వస్తుంది, ఎండిపోతుంది. అప్పుడప్పుడు ఆడపిల్లలు ఎవరైనా మగపిల్లలు కొడుతుంటే అంటుంటారు పెద్దలు, ఒరే ఆడపిల్లలను కొట్టగాకన్నా నీ చెయ్యి ఎండిపోతుందని. అది నిజమో అబద్ధం మనకు తెలియదు, కానీ ఇదిగో దేవుని సేవకుని మీద చేసేసరికి ఏమైందంటే ఆ చెయ్యి ఎండిపోయింది. ఖచ్చితంగా జరిగింది. అదే మనకు ఇక్కడ ముందు చూస్తే మనకు కనబడుతుంది. ప్రియులరా, 4వ వచనం చదువుతున్నాను. బేతేలున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకోనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుక తీసుకున్నట్టుకు అతనికి శక్తి చాలకపోయింది. ఇప్పుడు ఎండిపోయిన తర్వాత వెనక్కి ఎలా తీసుకోగలడు? చెయ్యి ఉంది, ఇలా యథాస్థితిలో ఉంటే దాన్ని ఏమైనా చేయగలం, ఇలా మడవగలము, తినగలము, ఏదైనా చేయగలం. ఇప్పుడు ఎండిపోయింది, ఎండిపోయేసరికి వెనక్కు కూడా రాలేదు. అలాంటి పరిస్థితికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే యెరోబాము భయపడ్డాడు. అయ్యో భయపడ్డాడు యెరోబాము. అందరూ ఇక్కడ చూడండి. యెరోబాము భయపడ్డాడు. 5వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చెప్పిన బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. ఆ బలిపీఠం ఏమైపోయింది? బద్దలైపోయింది, పీస్ అయిపోయింది. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు పీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కళ్ళ ముందు జరిగిన ఆ ఆశ్చర్యకరాన్ని, కళ్ళ ముందు జరిగిన ఆ భయంకరమైన సిచ్యువేషన్ని ఇప్పుడు ఎవరు కళ్ళారా చూశారంటే యెరోబాము చూశాడు. యెరోబాము ఎవరు? ఇశ్రాయేలు మీద రాజు భయంకరమైన పరిస్థితిని చూసి భయపడ్డాడు. ఇప్పుడు చెయ్యంతా ఎండిపోయింది. ఆ పరిస్థితిని చూసి భయపడి, అయ్యా మహాప్రభు, నువ్వు దైవజనుడు, దేవుని తరపున వచ్చిన రాయబారివి, అంబాసిడర్ అని నాకు తెలుసయ్యా, ప్లీజ్ నన్ను ఒకసారి క్షమించి మీ దేవునికి ఒక్కసారి ప్రార్థన చేయి. నేను చేసిన తప్పే కనుక నీవు దేవుని పక్షాన వచ్చావు కదా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎందుకంటే ఒకనాడు ఇదే ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి పక్షాన మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. యెహోషువ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నువ్వు కూడా దైవజనుడు కనుక నీవు నా పక్షాన ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీ ప్రార్థన వింటాడయ్యా. నీ ప్రార్థన విని ఇదిగో నా చేయిని స్వస్థతపరుస్తాడు. ప్లీజ్ దైవజనుడా ప్రార్థన చేయవా అని ఎప్పుడైతే ఆ దైవజనుడిని కోరుకున్నాడు, వెంటనే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు. దేవుని కృపను బట్టి యెరోబాముకి స్వస్థత కలుగుతుంది, మంచి ఆరోగ్యాన్ని యథావిధిగా పొందుకుంటాడు. ఇది సందర్భం. ఇప్పుడు పొందుకున్న తర్వాత ఇప్పుడు యెరోబాము ఏం చేస్తారంటే, అయ్యా దైవజనుడా, నువ్వు చేసిన కార్యక్రమం చాలా అద్భుతం కదా, అద్భుతమైన కార్యం చేసావు. అసలు నా జీవితంలో మరలా వస్తుందని అనుకోలేదు, అనుకోని పరిస్థితుల్లో కూడా నువ్వు రప్పించావు. మీ దేవుడు అంత గొప్పవాడు కనుక నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేశావు, నా పట్ల ఎంతగానో నువ్వు దేవుని మొరపెట్టుకున్నావు, కన్నీటి ప్రార్థన చేసావు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు కనుక ఇదిగో నువ్వు చేసిన మేలును బట్టి నేను నీకు కృతజ్ఞతగా నీకు బహుమానం ఇస్తాను, ప్లీజ్ మా ఇంటికి రావా. స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన కూడా కృతజ్ఞతగా ఆ దైవజనుడికి ఏదో ఇవ్వాలనుకుంటాడు. మంచిదే, నాకు మేలు జరిగింది, నిన్ను బట్టి మీ దేవుని బట్టి మేలు జరిగింది, ప్లీజ్ మా ఇంటికి రావా, రెస్ట్ తీసుకో, అంత మాత్రమే కాదు నేను నీకు బహుమానాన్ని కూడా ఇస్తాను అన్నాడు. పిల్లరా, ఇది మంచిదా కాదా? మంచిదే. ఇప్పుడు ఈ దైవజనుడు ఏమనాలి? ఒకవేళ నేను వాక్యం చెప్పిన తర్వాత మీరు ఎవరైనా నన్ను పిలిస్తే నేనేమంటాను? అమ్మా ఈరోజు సించివాడ వెళ్ళాలి కానీ రేపు వస్తానంటాను, అంతేనే కదా. నా వీలుని బట్టి ఈరోజు ప్రేయర్ ఉంది కనుక రాలేకపోవచ్చు, కానీ రేపైతే ఖచ్చితంగా వస్తాను. రేపు ఒకవేళ ప్రేయర్ ఉంటే రేపు రాలేను, ఎల్లుండి వస్తాను, ఏదో ఒకటి చెప్పొచ్చు, అంటే వస్తాను అని చెప్తాను. కానీ ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడు కిందికి వచ్చి మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు జాగ్రత్తగా రండి. 28కి రండి. 28కి 13:8కి రండి, క్షమించండి. 13వ అధ్యాయము 1 Kings chapter 13 verses 8. దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. నువ్వేమో నాకు గిఫ్ట్ ఇస్తానంటున్నావయ్యా రాజా, నువ్వు కేవలం గిఫ్ట్ కాదు, నీ ఇంటిలో సగం ఇచ్చినా కూడా నేను రానంటున్నాడు. నీ ఇంట్లో సగం ఆస్తి ఇస్తానన్నా కూడా నేను రానంటున్నాడు. నీ ఇంట్లో సగం ఇచ్చినా రానంటున్నాడు. ఎందుకంటున్నాడు అసలు ఈ మాట? సగం ఇచ్చినా రానంటున్నాడండి, సగం ఇచ్చినా రానంటున్నాడు. ఎందుకంటున్నాడో అర్థమైతే దేవుడు యెహెజ్కేలు గారి ద్వారా అక్కడ అన్న మాట ఏంటో మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఇదిగో నీ ఇంట్లో సగం ఇచ్చినా కూడా నేను రాను,
ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. 9వ వచనం జాగ్రత్తగా, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గం అండర్లైన్ చేసుకోండి. నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు నాకు సెలవాయనని రాజుతో నేను. నువ్వు వెళ్ళి నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పాలి అక్కడ, అంతే. అక్కడికి వెళ్ళి నువ్వు భోజనాలు చేయడము, మరలా వెళ్ళిన మార్గములో తిరిగి రాకూడదు అంటున్నాడు. ఇది ఎక్కడ గోలండి? అసలు ఏంటి దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు మనకు? దైవజనుని పంపించాడు, అక్కడ దేవునికి అయిష్టమైన కార్యాలు జరుగుతున్నాయి, మంచిదే. హెచ్చరించమన్నాడు, మంచిదే. ఇతడు వెళ్ళాడు, హెచ్చరించాడు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళిన తర్వాత అన్నం తినొద్దన్నాడు, బాగానే ఉంది. పోనీ ఉపవాసం ఉండొచ్చు. దైవ సేవకులైన తర్వాత ఉపవాసాలు ఉండాలి, ఇవన్నీ కూడా మా జీవితాల్లో జరుగుతుంటాయి, రైట్. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉంది, కానీ వెళ్ళిన మార్గంలో రావద్దు అంటున్నాడు. వెళ్ళావు, ఇన్ని చేసావు, కానీ వెళ్ళిన మార్గంలో రావద్దని దేవుడు చెప్పాడు కనుక నేను రాను అంటున్నాడండి. అదేంటున్నాడు, మరలా చదవండి అన్నమాట. నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయని రాజుతాను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు దేవుడు చెప్పాడు, ఇందుకు వచ్చిన మార్గమున తిరిగి రావద్దని చెప్పాడు కనుక నేను ఈ మార్గంలో తిరిగి రాను. నేను ఒక మార్గం వెళ్ళిపోతాను. నీ బహుమానం నాకొద్దు, నీ ఆతిథ్యం నాకొద్దు, నా దేవుడు చెప్పినట్లుగా నేను వింటాను, వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోయాడు. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది, అర్థం కాలేదా? అరటి పండు చేతికి ఒలిచి ఇస్తే ఎట్లుంటుందో అలా పూర్తిగా మీకు వివరణ పూర్తిగా ఇచ్చి మీకు చెప్తున్నాను, రైట్. ఇప్పుడు దైవజనుడు ఏం చేశాడు? దేవుని మాటను బట్టి నేను వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళను, ఎందుకంటే నా దేవుడు చెప్పాడు కనుక ఆయన ఆజ్ఞను నేను గైకొనాలని వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజుకి వారిద్దరి మధ్య అయిపోయింది, సంభాషణ జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ అద్భుతాన్ని, ఈ ఆశ్చర్య కార్యాలని ఆ ఊర్లో ఒక సీనియర్ పాస్టర్ ఉంటాడు, ఒక సీనియర్ పాస్టర్, ఒక దైవజనుడు ఉంటాడు, ఒక ముసలి ప్రవక్త అని ఉంటుంది అక్కడ. ముసలి ప్రవక్త అనగానే మన భాషలో ఒక సీనియర్ పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ కొడుకులు అక్కడ చూశారు, చూసి జరిగిన ఈ అద్భుతాలన్నీ కళ్ళ కట్టినట్టు వాళ్ళు చూశారు. వెంటనే ఆ సీనియర్ పాస్టర్ వారి తండ్రి దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఇదిగో ఇలా అద్భుతాలు జరిగాయి, ఒక సేవకుడు వచ్చాడు, ఇలా జరిగింది, ఆ సేవకుడు ఇలా చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు అని చెప్పగానే, అలాగైతే ఆ సేవకుడు ఏ దారిని వెళ్ళాడో మీరు వెంటనే వెళ్ళండి, అతను ఆపండి, నేను వస్తానని చెప్పాడు. పిల్లరా, వెంటనే వాళ్ళ కుమారులు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఆయన ఒక మస్తకి వృక్షం కింద ఆయన రెస్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరు వచ్చిన ఆ యూదా ప్రవక్త అతని పేరు రాయబడలేదు. ఆయన ఒక మస్తకి వృక్షం కింద రెస్ట్ చేస్తుంటాడు. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏమంటారంటే, ఇప్పుడు కొంచెం కిందికి రండి, మీరు ఈ అధ్యాయం అంతా చదువుకొని ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కిందికి వచ్చినట్లయితే చదువమ్మా, కంటిన్యూ చదివి. అతడు నేనే అంటున్నాడు. ఇదిగో యూదా దేశం నుంచి వచ్చావు, అద్భుతాలు చేశావు, అక్కడ ఉన్న బలిపీఠాలన్నీ పగలగొట్టించావు, మరి నీ మాట చొప్పున ఇవన్నీ జరిగాయే, నువ్వేనా వచ్చిందంటే ఎస్ నేనే అన్నాడు. ప్రియులారా, అవును నేనే ఆ రాజుని అంటాడు. ఈ డైలాగ్ మనకి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కనబడుతుంది. నువ్వు రాజు అన్నప్పుడు ఎస్ ఐఎమ్ కింగ్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్తను అంటే అవును అంటాడండి. అప్పుడు ఏం జరుగుతుందంటే కించదమ్మా, అప్పుడు మరలా సేమ్ డైలాగ్, యెరోబాము ఏ డైలాగ్ వేశాడో అదే డైలాగ్ ఇక్కడ ఈ సీనియర్ పాస్టర్ కూడా అంటున్నాడు. నీవు అయ్యా చాలా దూరం నుంచి వచ్చు కదా, నువ్వు దైవజనుడు కదా, ప్లీజ్ మా ఇంటికి వచ్చి భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుంది రావా ప్లీజ్ అని బ్రతిమాలాడండి. బ్రతిమాలినప్పుడు ఇప్పటికైనా ఆకలిస్తుంటుంది కదా, మరి వెళ్ళాలి. కానీ వెళ్ళకుండా ఇక్కడ కూడా సేమ్ డైలాగ్ అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే కిందికమ్మ, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నేను అన్నం తిన్ను, ఎందుకంటే నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైను. సేమ్ డైలాగ్. యెరోబాముకి ఏ విషయాన్ని అయితే చెప్పాడో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేను అన్నం తినకూడదయ్యా, అంత మాత్రమే కాదు, వచ్చిన మార్గంలో మరలా నేను తిరిగి రాకూడదు, ఇది దేవుడు నాకు చెప్పాడు అని విషయాన్ని ఉన్నట్లుగా ఆ ముసలి ప్రవక్తకు చెప్పేశాడండి. కానీ దేవుడు చెప్పమన్న మాట చెప్పినట్లుగా ఆ ముసలి ప్రవక్తకు చెప్పిన ఈ ముసలి ప్రవక్త ఏం చేస్తాడంటే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడండి.
అయ్యా నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే, దాన్ని నేను అంగీకరిస్తాను, ఐఎమ్ యాక్సెప్టెడ్, నీ మాట నేను అంగీకరిస్తాను. కానీ అదే దేవుడు నాకు కూడా చెప్పాడయ్యా, ఈ దారిని ఒక దైవజనుడు వెళ్తున్నాడు, ఆయన పిలిపించుకొని ఆయనకి భోజనం పెట్టని దైవజనుడు దేవుడే నాకు కనబడి నాకు చెప్పాడు, ఆయన ప్రత్యక్షంగా నాకు కూడా చెప్పాడు అనేసరికి ఈ యోధా ప్రవక్త ఏం చేస్తాడంటే అవునా దేవుడు నీకు చెప్పాడా అని వెంటనే తిరిగి వెళ్తాడు. ఇప్పుడు దేవుడు ఇతనికి చెప్పాడు, ఎవరికి? యోధా ప్రవక్తకి నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. మరి వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ ముసలి ప్రవక్తకి చెప్పినప్పుడు దేవుడు ఇతను కూడా చెప్పాలనా లేదా? దేవుడు చెప్తాడా చెప్పడా? మీకు అర్థం కావడానికి, నపుంసకుడు బాప్తిసం తీసుకోవడానికి ఆతృత కలిగి వెళ్తూ ఉంటాడు. బైబిల్ చదువుతుంటే అర్థం కానప్పుడు దేవుడు ఎవరితో చెప్తాడు? ఫిలిప్తో చెప్తాడు, ఆయన ఇదిగో ఒక వ్యక్తి వెళ్తున్నాడు కనుక నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన చాలా సందేహాలు ఉన్నాయి, సందేహాలు తీర్చు అంటాడు. అంటే దేవుడు అతనికి మార్గాన్ని చూపించి నడిపిస్తున్నాడు, ఇతను కూడా ఆ మార్గంలో వెళ్ళమని చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ విషయాన్ని ఇతను గ్రహించలేదు, కానీ మర్చిపోయాడు. దేవుడు చెప్పాడనేసరికి వెంటనే వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆ ఇంట్లో, ఆ ముసలి ప్రవక్త ఇంట్లో చేరతాడు. మరి కాళ్ళు చేతులు కడుక్కుంటాడు, స్నానం చేస్తాడు, భోజనం చేస్తాడు. భోజనము చేస్తుండగా వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమో అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు ఎవరెవరు భోజనం చేస్తున్నారంటే ఆ ముసలి ప్రవక్త తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఈ యూదా ప్రవక్త ముసలి ప్రవక్త ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం చేస్తున్నాడు, వెంటనే దేవుడు సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలలో ఒకవేళ మీరైతే ఆయన ఎక్కడ కూడా సైలెంట్గా ఉండు. ఇప్పుడు వెంటనే ఆయన మరలా ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షం ఏం చెప్తున్నాడంటే 19-20 వచనాలు, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుక్కు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దోషంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, ఎవరిని? ఏ దైవజనుని దేవుడు పంపించాడో, ఏ అంబాసిడర్గా దేవుడే పంపించాడో యెరొబెయాము దగ్గరికి, ఆ దైవజనుని పిలిచి యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమునకు భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరములో నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎల్లుగెత్తి చెప్పాను. ఇదిగో దేవుడు చెప్పిన మాటను ధిక్కరించావు. ఏ మార్గమున వెళ్ళావో ఆ మార్గమున వెళ్ళవద్దని దేవుడు చెప్పాడు, కానీ నువ్వు అదే మార్గమున వెళ్ళావు కనుక ఇక నువ్వు చచ్చిపోతావు. నీ కళేబరంలో అనగా నీ ఎముకలు కూడా నీ పితరులు ఎక్కడైతే పాతి పెట్టారో నీతిమంతులుగా ఉన్నవారు అక్కడికి నీ కళేబరాలు కూడా వెళ్ళవు, అసలు నీ చావు అక్కడికి వెళ్ళదు అని చెప్పి దేవుడు వెంటనే అతన్ని చెప్పించాడు. పిల్లరా, ఈలోగా అతను వెళ్తూ ఉంటాడు. ఈలోపే మార్గ మధ్యలో సింహం రావడము, సింహం వచ్చి అతన్ని చంపేయడము, అతని కళేబరములు అక్కడ పడి ఉండడము, సింహం చంపిందని ప్రజలందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి? ఈ యూదా ప్రవక్త, యూదా దైవజనుడు చనిపోవడానికి కారణం ఏంటి? ఏం తప్పు చేశాడు? ఒక్కటే తప్పు చేశాడు, నువ్వు వెళ్ళిన మార్గంలో తిరిగి రావద్దు. ఏ మార్గంలో వెళ్ళావో ఆ మార్గంలో రాకుండా వేరొక మార్గంలో వెళ్ళాలి. నువ్వు ఉత్తర దిక్కు నుంచి వచ్చావా దక్షిణ మార్గాన్ని వెళ్ళు, దక్షిణం నుంచి వచ్చావా ఉత్తరంని వెళ్ళు. హెచ్కాలు చెప్పారా? మరి అదే మార్గంలో వెళ్ళవద్దు, తిన్నని మార్గంలో వెళ్ళాలని దేవుని ఆజ్ఞ. ఇప్పుడు ఈ ఆజ్ఞ అయితే ధిక్కరించేశాడు. దేవుడు చెప్పాడు నువ్వు వచ్చిన మార్గం రావద్దు, చెప్పకపోతే అది దేవుని తప్పు అవుతుంది. కానీ దేవుడు ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే ముందు చెప్తాడు. పిల్లరా, ఆయన భాష కాదు, ఆయన భాష అయితే ఒక మాట 100 సార్లు చెప్తాడంట, కానీ మన బాస్ చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు, చేస్తాడు ఏదైనా కూడా. ఇప్పుడు ఈ యూదా ప్రవక్త చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ మార్గమున వెళ్ళాడో ఆ మార్గమున రావద్దంటే దేవుని మాటను ధిక్కరించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, అదే మార్గంలో వచ్చాడు, అతను చచ్చిపోయాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అదే దారిలో వచ్చినందుకు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే దేవుడు ఒక విషయాన్ని మనకు చెబుతున్నాడంటే అందులో ఖచ్చితంగా ఎంతో మర్మం దాగి ఉంటుంది పిల్లరా. ఆ మర్మాలు ఎక్కడంటే బైబిల్లోనే ఉన్నాయి, కానీ చదవాలి, మనం మనసు పెట్టి చదవాలి, మనసు పెట్టి ఆలోచించాలి, అప్పుడే మనకు అర్థమవుతాయి. ఇంకొక సందర్భంలో హిజ్కియా గారి కాలంలో, అప్పుడు హిజ్కియా గారు
మరి దేవుని పిల్లల మీద రాజుగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం అశ్షూరులు ఉన్నారు కదా, అశ్షూరుల మీద రాజుగా ఎవరు ఉంటారంటే సన్హెరేబు ఉంటాడు. ఇప్పుడు ఆ సన్హెరేబు అనే వ్యక్తి చాలా గర్విష్టి. ఎంత గర్విష్టి అంటే దేవుణ్ణే దూషిస్తాడు పిల్లరా. దేవుణ్ణే తిరగబడి మాట్లాడతాడు. దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే భయం లేదు, దేవుణ్ణి దూషించి అంత గర్విష్టమైన మాటలు మాట్లాడతాడు పిల్లరా. ఇప్పుడు ఈ హిజ్కియా రాజ్యాన్ని దోచుకోవాలనుకుంటాడు ఈ అశ్షూరు రాజు. అప్పుడు వెంటనే దైవజనుడు కదా హిజ్కియా గారు వెంటనే ప్రార్థన చేస్తాడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇదిగో నీ పిల్లల్ని ఆ దుష్టులు వచ్చి మరి యుద్ధం చేసి వీళ్ళందరూ తీసుకుపోవాలనుకుంటున్నాడు, ప్లీజ్ ఇదిగో నా ప్రార్థన ఆలకించు అనగానే హిజ్కియా గారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే దాని నుంచి విడుదల కలుగుతుంది. ఇది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. అందుకే ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన మరి స్టార్ట్ చేశాం. అందరూ పాల్గొనండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. నేను 2 సార్లు మెసేజ్ పెట్టాను, ఒక్కరు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టలేదు. ఏమో మీకు దేవుడు అన్ని ఇచ్చాడేమో, ఏ కష్టాలు బాధలు లేమో, అలా ఇస్తే దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు దైవజనుని ప్రార్థన, హిజ్కియా గారు కూడా ఒక రాజుగా ఉంటే ఆ రాజుగారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ ఇక్కడ సన్హెరేబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడో ఒకసారి రాజుల 2వ గ్రంథానికి రండి. ఇప్పుడు మొదటి గ్రంథంలో ఉన్నాం కదా, ఇప్పుడు 2 Kings చాప్టర్ 19 వర్సెస్ 28కి రండి. డైరెక్ట్గా 27కి రండి. 27కి మీరు 21 లేకపోతే 14, 15 వచనాల నుంచి చదువుకుంటే మీకు అంతా కూడా అర్థమైపోతుంది. 27కి వచ్చాను. ఎందుకంటే మనం అంటూ ఏమంటున్నాడంటే, నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవిలో చచ్చును. నీవు ఇక్కడ వీరవద్దులే మాట్లాడుతున్నావు, దేవుడికి వినపడదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు వినబడ్డా మాటలు, నువ్వే మాట మాట్లాడుతున్నావు, నాకు విరోధంగా ప్రతి మాట నాకు అర్థమవుతుంది అని చెప్పి ఏమంటున్నాడంటే, గనుక నా చెవులు చొచ్చాయి గనుక నా గాలమును నీ ముక్కుకు తగిలిచ్చిన మార్గం దేవుడు ప్రార్థన వింటాడు. ప్రార్థన విన్న తర్వాత మనకు 33వ వచనం 32 నుంచి, కాబట్టి అశ్షూరు రాజు గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఆ పట్టణంలోనికి రాడు, వాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపుడు, ఒక కేడమైనను దానికి కనబరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి వెళ్ళిపోవును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు హిజ్కియా గారిని బలపరుస్తున్నాడు. నాయన, నువ్వు భయపడద్దు, వాడు ఏ మార్గంలో వస్తాడో ఆ మార్గంలో మళ్ళిస్తాను, నేను ఏ వేళ వస్తాడో ఆ మార్గంలో రిటర్న్ అని చేస్తాను, నువ్వు భయపడద్దు అని చెప్పి వెంటనే అక్కడ చాలామంది సైన్యాన్ని పంపించి ఆ సైన్యం ద్వారా మరి అక్కడ వారు ఉన్న వారందరినీ కూడా మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందరిని నాశనం చేసిన తర్వాత ఇప్పుడు సన్హెరేబు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోతాడు. 37వ వచనం, అతడు నిద్రోకు అను తన దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన మన స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా మనం తిట్టి వెళ్ళారనుకోండి, నువ్వు మరలా ఈ మార్గంలో రావా, ఈ దారి రావా, నేను చూడకపోతున్నా మనం అంటాం. ఎవరైనా మన ఇంటి ముందు ఏదైనా చేసి వెళ్ళాలనుకోండి, లేకపోతే మన ఇంటి ముందు ఉమ్మి ఊసి వెళ్ళిపోయారనుకోండి, నువ్వు మరలా ఈ దారిని రావా, నీ సంగతి నేను చూసుకుంటా అంటాం. అంటే ఈ దారిని వస్తే మనం చూసుకుంటాం. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నువ్వు మరలా తిరిగి ఏ దారిని వెళ్ళా ఆ దారిని తీసుకొస్తాను, ఆ దారిలో నీ పని ఏంటో నేను చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఏ మార్గం వెళ్ళాడో హిజ్కియా ఆ మార్గంలోనే తీసుకొస్తాను, వాడి పని నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉండాయి అని చెప్పాడు. ఆ మార్గంలో రిటర్న్ పంపించి తన కుమారుల చేతనే అతన్ని చంపించేశాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఆ మార్గమునే వెళ్ళిన మార్గమున వస్తే ప్రమాదం కనపడుతుంది మనకు. ఏ మార్గమున వెళ్ళాడో ఆ మార్గమును తిరిగి వస్తే ప్రమాదం కనబడుతుంది. అది ఒక సన్హెరేబు జీవితమా, లేకపోతే ఆ యూదా ప్రవక్త జీవితమా? ఈ రెండు కూడా మనకేం నేర్పిస్తున్నాయంటే, వచ్చిన మార్గమున తిరిగి వెళితే ప్రమాదము. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో అతని సైన్యం తరుముతారండి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి వారు చేసేదేం లేక భయపడిపోతూ ఉంటారు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం. అలాంటి సమయంలో మోషే గారు ప్రార్థన చేస్తాడు. కర్రపైకెత్తి ప్రార్థన చేయగానే సముద్రం 2 పాయలుగా మారిపోతుంది. 6 నెలలు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు అందరూ దాటుకుంటారు. ఈ ఫరో అతని సైన్యం కూడా సగం దూరం వరకు పరిగెత్తుకొని వస్తారండి ఇశ్రాయేలు ప్రజల్ని చంపాలని. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నిర్గమకాండము 14వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 14 వర్సెస్ 27. నిర్గమకాండము 14వ అధ్యాయం 27వ వచనం మనం చూడగలిగితే, మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు
సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పోయిరి అండర్లైన్ చేసుకున్నమాట, వెనుకకు అప్పుడు యెహోవా వెనుకకు పోయి అంటే వాళ్ళు ముందుకు పోనిచ్చి అప్పుడు చంపేయచ్చు కదా దేవుడు చంపాలనుకుంటే ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఎట్లాగైనా చంపొచ్చు, దేవుడు ముందుకు పోనిచ్చి చంపొచ్చు కదా. కొంచెం సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సముద్రం ఎలా ఉంటుందో మనకు తెలుసు. చిన్న చిన్న నదుల్లోనికి వెళితేనే మనం భయపడిపోవచ్చు. ఎక్కడ కూడా మిగలకుండా అందరినీ కూడా అది చేశాడండి. ఎప్పుడు చేశాడు? ముందుకు వెళ్ళేటప్పుడు అదే మార్గంలో వెనక్కి తీసుకొచ్చి చంపాడా? వెనక్కి తీసుకొచ్చి చంపేస్తున్నాడు దేవుడు. అంటే ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే దక్షిణ ద్వారా ఖచ్చితంగా దాని ద్వారా దేవుడు ఎన్నో పాఠాలు మనకి నేర్పించాలనుకుంటున్నాడు, వ్రాయించాడు. ఎవిడెన్స్తో సహా దేవుడు రాయించాడు. ఆ మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హెచ్కేల్ గారు అదే అంటున్నాడు, ఇదిగో మీరు ఉత్తరపు గుమ్మం నుంచి వచ్చారా, దక్షిణ గుమ్మాన్ని వెళ్ళండి, దక్షిణ గుమ్మం నుంచి వస్తే ఉత్తర గుమ్మాన్ని వెళ్ళండి, కానీ వచ్చిన మార్గమున వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. మరి ఇప్పుడు ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఆల్రెడీ వచ్చేసాం. ఇప్పుడు వచ్చినప్పుడు మనం ఇంకా అందరం దూకి వెళ్ళిపోవాలనా? దూకితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి కదా. మీరు అనొచ్చు, ఏంటి పాస్టర్ గారు ఇంత భయపెట్టారు, ఇప్పుడు మేము వచ్చిన దారిని వెళ్తే మేము చచ్చిపోతాం కదా, ఇక్కడి నుంచి దూకాలంటే మా కాళ్ళు చేతులు ఇరిగి గారు అని మీరు నన్ను అడగొచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ ఇది ఆత్మీయ జీవితంలో తీసుకొని మనం జీవితానికి దీన్ని మనం మలుచుకొని మనం ఆలోచించాలి. ఇప్పుడు మనము వీటి గురించి చెప్పడం లేదు. దేని గురించి చెప్తున్నాడంటే స్పష్టంగా ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అర్థం చేసుకోవాలంటే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను, మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొని అంటున్నాడు. అంటే మీకు మేలు కలగాలంటే మీరు ఏ మార్గంలో ఉన్నారు? దుష్ట మార్గంలో ఉన్నారు. ఇప్పుడు ఆ మార్గాన్ని మీరు విడిచిపెట్టి మంచి మార్గంలో ఉంటే అంటున్నాడండి. ఇప్పుడు మీకు మేలు జరగాలంటే మీకు అర్థం కావడానికి ఇంకా కంక్లూజన్కి వచ్చేస్తాను, టైం అయిపోయింది కదా. ఇప్పుడు మనమందరం క్రీస్తులోనికి వచ్చాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తు అనే మార్గంలోనికి రాకముందు ఏ మార్గంలో ఉన్నాం? క్రీస్తు అనే ఈ మార్గంలోనికి రాకముందు మనమందరం ఏ మార్గంలో ఉన్నాం? దుష్ట మార్గంలో ఉన్నామా? ఒప్పుకుంటారు, అందరూ కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు మార్గంలోనికి ఈరోజు మనం వచ్చాం ప్రియమైన దేవుని పిల్లరా. మార్గంలోకి వచ్చే ముందు మనం ఏ మార్గంలో ఉన్నామంటే దుష్ట మార్గంలో ఉన్నాము. ఈ దుష్ట మార్గాన్ని మీరు విడిచిపెట్టుకోవాలంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. దుష్ట మార్గాన్ని విడిచిపెట్టి ఈరోజు పరిశుద్ధమైన క్రీస్తు మార్గంలోనికి అడుగుపెట్టిన తర్వాత తిరిగి ఆ మార్గమున వెళ్ళకూడదు. ఏ మార్గం నుంచి వచ్చారో ఆ మార్గంలోనికి ఎందుకు వెళ్ళకూడదంటే మీరు వచ్చింది దుష్ట మార్గం, తిరిగి ఆ దుష్ట మార్గంలోకి వెళ్ళిపోతే మీకు ప్రమాదం జరుగుతుంది. అందుకే మీరు దుష్ట మార్గం నుంచి వచ్చిన మీరు పవిత్రమైన మార్గం గుండా వెళ్ళాలి. ఈ వైపు నుంచి మీరు దుష్ట మార్గం నుంచి వచ్చారా, పవిత్రమైన మార్గంకి వెళ్ళాలి. అలా కాకుండా వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకంటే మీరు వచ్చిన మార్గం, ఏ మార్గాన్ని మీరు విడిచి వచ్చారంటే దుష్ట మార్గాన్ని విడిచి వచ్చారు. ఆ మార్గంలోనికి తిరిగి వెళ్ళడానికి వీలు లేదంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకేం చెప్తారంటే ఎఫెసీ పత్రిక 2:1 ఏమంటాడంటే, మన పూర్వానికి మనం వచ్చాం ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ మార్గంని ఒకవేళ తిరిగి వెళ్ళిపోతే, వచ్చిన మార్గం నుంచి తిరిగి వచ్చిన అదే మార్గంలోకి వెళ్ళిపోతే నీ బ్రతుకుకు అర్థం లేదంటున్నాడు. ఏ మార్గం నుంచి నువ్వు ఏ మార్గాన్ని వద్దనుకొని వచ్చావో ఆ మార్గం నుంచి తిరిగి అదే మార్గంలోకి వెళ్ళిపోతే నీ బ్రతుకుకు అర్థం లేదు, అది వ్యర్థమైపోతుంది. కనుక వచ్చిన మార్గాన వెళ్ళడానికి వీలు లేదు ప్రియ సహోదరి సహోదరుడు అంటున్నాడు ప్రియమైన దేవుడు. ఒక విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడంటే ఎంత గూఢార్థమైన మర్మాలు దాగి ఉన్నాయో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకంటే ఈరోజు బాప్తిసం తీసుకున్న మన గురించి కూడా అదే పౌలు గారు ఇంకొక మాట ఏమంటున్నాడంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, హెబ్రూ చాప్టర్ 6:3-4, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని
దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం అంటున్నారు. ఒకవేళ వెళ్ళిపోయామనుకో, ఆ మార్గంలోకి వెళ్ళిపోతే అలాంటి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం అంటున్నాడు. చాలా ప్రమాదం, వెనక్కి వెళ్ళిపోతే చాలా ప్రమాదం ఉంది. కనుక ఆ ప్రమాదమైన మార్గంలోకి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు మేలైన మార్గాన్ని ఉన్నాయి. కయ్యూని వేశాడు, ఒక చిన్న మార్గాన్ని వేశాడు. అందుకే అంటాడు కయ్యూను మడిచిన మార్గం నడవకంటారు. కయ్యూను నడిస్తే అది మార్గం ఎంత ఉంటుంది? ఇప్పుడు మీకు అర్థం కావడానికి మంచు పడుతున్న ఆ కాలంలో మీరు గడ్డి మీద నడుచుకున్న తర్వాత మీకు చిన్న మార్గం కనపడుతుంది, 2 అడుగుల మార్గమే కనపడుతుంది, అవునా కదా? లేకపోతే అక్కడక్కడ మనకి పల్లెటూర్లలో అడవుల్లో అలా చిన్న మార్గాలు ఉంటాయి, ఒక 2 మనుషులు లేకపోతే ఒక్క వ్యక్తి వెనక ముందు నడిచే అలాంటి మార్గాలు మనకు కనపడుతుంటాయి. అంటే కయ్యూను నడిచినప్పుడు చిన్న మార్గం ఉన్నది. ఇప్పుడు ఆ మార్గాన్ని ఏం చేశారంటే నేషనల్ హైవేగా మార్చేశారు. కయ్యూను ఏ మార్గం నడిచి దుష్ట మార్గం నడిచాడు. ఇప్పుడు ఆ మార్గం ఎలా అయిపోయిందంటే నేషనల్ హైవే అయిపోయింది. ఇప్పుడు నేషనల్ హైవేలో ఎన్ని బండ్లనే వెళ్ళొచ్చు, ఎంత ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ మార్గంలో ఏముంటుంది? ప్రమాదం. అదే అంటున్నాడు ఇక్కడ. ఇదిగో ఒక్కసారి మీరు వెలిగింపబడి పరలోక సంబంధమైన ఆ వరాన్ని మీరు రుచి చూసిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతే చాలా ప్రమాదం ఉంది. అలా వెళ్ళకండి అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. వెనకేముందంటే ఆ లోకంలో ఏముందంటే జనం ఉన్నారు, జనబలం ఉంది. ఆ లోకంలో ఏముందంటే ఆశలు ఉన్నాయి. ఆ లోకంలో ఏముందంటే రంగులు ఉన్నాయి. ఆ లోకంలో ఏముందంటే హంగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తుంది, నిన్ను పట్టుకుంటుంది. నువ్వు వెనక్కి తిరిగి వెళితే నీ వెనుక ఉరితాడు ఉంది. ఆ ఉరితాడుకు నువ్వు గురి కాకూడదు అంటున్నాడు దేవుడు. ఆ ఉరితాడుకు నువ్వు గురి కావడానికి వీల్లేదు. వెనకకు వెళ్ళిపోతే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి. లోకం ఉంది, ఆ లోకంలో హంగులు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, ఉరితాడు ఉంది బిడ్డ. ఆ మార్గమున తిరిగి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. వచ్చావు కదా, వద్దని విడిచి పవిత్రమైన మార్గంలోకి వచ్చినావు. ఆ మేలు పొందుకోవాలంటే వెనకకు తిరిగి చూడకుండా ముందుకే చూడు. వెనుకున్న వాటిని మర్చిపో. లోకంలో ఉన్న రంగులు హంగులు ఆ హావభావాలు వాటన్నింటిని మర్చిపో. యేసు వైపు చూడు. అది అంటున్నాడు, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటిని గుర్తు చేసుకో. వాటి ప్రకారం నువ్వు బ్రతుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. వాటి ప్రకారం బ్రతుకు. ఇప్పుడు మేము బ్రతుకుతున్నామని మీరు అనుకోవచ్చు. మేము బ్రతుకుతున్నాము అయినా కూడా ఒక్కొక్కసారి కొన్ని చిన్న విషయాల్లో లోకం వైపు చూడాల్సి వస్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు. అసలు లోకం వైపు ఎప్పుడు చూస్తామంటే మొట్టమొదటిగా మనకి సహోదరుడు మొదటి వర్తమానంలో తెలియచేశాడు. ఎప్పుడు లోకం వైపు మనం చూస్తామంటే మనకు కష్టాలు వచ్చేసేయండి అనుకోండి, అనారోగ్య సమస్యలు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు దేవుని వైపు చూడ మనం లోకం వైపు చూస్తూ ఉంటాం. లోకం వైపు చూస్తాను. కానీ ఏ సమస్య వచ్చినా కూడా నీవు చూడవలసింది ఎవరి వైపు అంటే నీ పరలోకపు తండ్రి వైపు చూడాలి. ఇప్పుడు లోకం నీకు కష్టం వచ్చింది అనుకోండి, నీకు బాధ వచ్చింది, నీకు భయంకరమైన సమస్య వచ్చింది, నీ సమస్య ప్రతిసారి నాకు చెప్పుకున్నావు అనుకోండి. ప్రతిసారి నాకు చెప్పుకుంటే నేనేమనుకుంటాండి, ఎప్పుడు ఈ సమస్య నాకు చెప్తుంది, ఈ బ్రదర్ ఎప్పుడు ఆయన సమస్య గురించి చెప్తుంటాడు అనుకోమా. మానవ నైజం, ప్రతి మానవుడు అనుకుంటాడు. మనకు వచ్చిన సమస్యను ప్రతి మనిషికి ప్రతిసారి చెప్పే వల్ల ఆ మనిషి ఏమైపోతాడంటే విసుగు చెందుతాడు. మరలా ఒకసారి నీకు మళ్ళీ అదే సమస్య గురించి వారికి చెప్పాలని ఫోన్ చేసిన వారు ఏం చేస్తారంటే ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటారండి. ఇప్పుడు ఈ సమస్యలను ఏం చేస్తారంటే లోకం వైపు చూపిస్తుంది, దేవుని వైపు కాదు, లోకం వైపు చూస్తాడు. లోకంలో పలానా వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. లోకంలో పలానా దేవుడు ఉన్నాడు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళు. లోకంలో పలానా దగ్గరికి వెళితే అక్కడ స్వస్థత దొరుకుతుంది, అక్కడికి వెళ్ళు అని ఎన్నో లోకం వైపు మనం నడిపిస్తుంటాయి. కానీ అలాంటి సమయంలోనే మనం గట్టిగా నిలబడాలి. నీకు వచ్చిన సమస్య నీ గొప్పది కాదు, నీ ముందున్న దేవుడు గొప్పవాడు. ఇప్పుడు అలాంటి సమస్యలు మనం ఎదుర్కోవాలంటే ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? సహోదరుడికా, సహోదరికా? వారికి ఫోన్ చేస్తే వారు విసుక్కుంటారు. ఎప్పుడు పోయా నీ బాధ నువ్వే చెప్పుకుంటుంటావు, నాకు అలాంటి 100 బాధలు ఉన్నాయి, నేను ఎవరికి చెప్పుకున్నాను అంటారు. ఇది మనిషి చెప్పే మాట. కానీ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు డయల్ చేయాల్సిన నెంబర్ ఒకటి ఉంది, ఆ నెంబర్ రాసుకోండి. ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి మీరు డయల్ చేయాలి. ఇర్మియా గ్రంథము 33:3. ఇర్మియా గ్రంథం 33:3. ఆయనకి మీరు చెప్పుకోండి ప్రియులారా, ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తాడు. ఇర్మియా గ్రంథం 33 జెర్మియా చాప్టర్ 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అది నీ సమస్య, నీ బాధ, నీ అనారోగ్యమా, నీ ఎటువంటి పరిస్థితి కానీ బిడ్డ నాకు మొరపెట్టు, నాకు డైల్ చేయి. ఆ డైల్ నెంబర్ ఇదిగో 33:3. ఎంత బాగుందండి నెంబర్ గుర్తుపెట్టుకుంటారా? నెంబర్ గుర్తుంటుందా, గుర్తుండదా? నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మనుషులు ఉత్తరం ఇస్తారా? ఉత్తరం ఇరండి. మనుషులు ఈరోజు ఉత్తరం ఇచ్చు, కానీ రేపు ఉత్తరం మీరు. మన సమస్యలు చూసి మనుషులు దూరం అవుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ సమస్య వచ్చినప్పుడు లోకం వైపు అస్సలు చూడకు.
ఎందుకంటే లోకం వద్దనుకు నువ్వు వచ్చావు, సమస్య వచ్చిందా నువ్వు లోకానికి వెళ్ళడానికి వీల్లేదు బిడ్డ, వెళ్ళడానికి వీల్లేదు, లోకం వైపు చూడడానికి వీల్లేదు. నీకు సమస్య వచ్చినప్పుడు నాకు డైల్ చేయంటున్నాడు, నాకు మొర్రపెట్టమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, యోనా గారికి భయంకరమైన కష్టం వచ్చేసింది, భయంకరమైన ప్రమాదంలో ఉన్నాడు యోనా గారు. ఎక్కడున్నాడు? సముద్రం లోపల ఉన్నాడు. ఆ సముద్రం లోపల ఎక్కడున్నాడు? ఒక మత్స్యము కడుపులో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ప్రమాదమా కాదా? ఇప్పుడు ఆ ప్రమాదంలో ఆయన ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు సముద్రంలో నుంచి మొరపెడితే ఆ నెంబర్ ఎలా తగిలింది అసలు? ఒక్కొక్కసారి ఎవరికైనా ఫోన్ చేస్తే తగలదండి. అవుట్ ఆఫ్ కవరేజ్ అని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, కృపయా నెంబర్ తపాసున్ పహా. ఇందాక ఒక నెంబర్ ఇచ్చింది, ఏ నెంబరు తెలియదు. ఎవరైనా చర్చకు వస్తారని ఫోన్ చేస్తుంటారు, వారికి మరలా చేస్తున్నాను కానీ అది కృపయా తపాసున్ పహా అంటుంది. వచ్చిన నెంబర్కి చేసినా కూడా అది నువ్వు మరలా డైల్ చేసిన నెంబర్ కరెక్టో కాదో చూసుకోమంటుంది. అంటే భూమి మీద మనం చేసే నెంబర్లో కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ యోనా గారు ఆ సమస్యలో ప్రార్థన చేస్తే నెట్వర్క్ అందిందండి దేవునికి. దేవుడు విన్నాడు అతని ప్రార్థన. వెంటనే ఆ మత్స్యానికి చెప్పాడు, ఇదిగో నా కుమారుడు నీ గర్భంలో ఉన్నది, జాగ్రత్తగా కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చి అతను వేయమని. అంటే ఆ నెట్వర్క్ దేవుని దగ్గరికి చేరిందా? ఆ కాల్ దేవుని దగ్గరికి చేరిందా? నెట్వర్క్ అందిందా? అందుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు సమస్య వచ్చిందని వెనక్కు తిరిగావా? ఇదిగో ఒక సన్హరీబు జీవితం ఏమైంది, ఒక యూదా ప్రవక్త జీవితం ఏమైపోయింది, ఒక లోతు భార్య జీవితం అయిపోయింది, ఒక ఫరో అతని సైన్యం జీవితం అయిపోయింది. వెనక్కి తిరిగితే ప్రమాదం ఉంది కనుక వెనక్కి తిరుగు. నీ సమస్య వచ్చిందని వెనకకు తిరగకు. అది ఏ సమస్య అయినా కావచ్చు. మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ సమస్యలు వచ్చిందని నువ్వు లోకం వైపు మాత్రం తిరగడానికి వీల్లేదు. అది అంటున్నాడు హెచ్కేల్ గారు. అదే అంటున్నాను, నువ్వు ఉత్తర గుమ్మం నుంచి వచ్చావా, దక్షిణ గుమ్మం నుంచి వెళ్ళు. ఆరాధించడానికి వచ్చావు కదా, లోకం వదిలిపెట్టి దేవుని ఆరాధించడానికి నువ్వు వచ్చావు కదా, నువ్వు ఉత్తర గుమ్మం నుంచి వస్తే దక్షిణ గుమ్మం నుంచి వెళ్ళిపో, దక్షిణ గుమ్మం నుంచి వచ్చే ఉత్తర గుమ్మం నుంచి వెళ్ళిపో. అందులో ఉన్న పరమార్థం. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక ఆలోచించండి. దేవుడు ఒక